ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిరుద్యోగుల పక్షాన మహాధర్నాను చేపట్టడం జరిగింది। ఈ ధర్నా ముఖ్య ఉద్దేశము నిరుద్యోగులకు యావత్ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నాను చేపట్టడం జరిగింది। దేశ రాష్ట్ర భవిష్యత్తులు విద్యార్థుల నుండి నిరుద్యోగుల వరకు ఎట్లాంటి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా టీచర్ పోస్టులు ఉన్నాయి, మెడికల్ పోస్టులు ఉన్నాయి। రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లక్షల్లో కోట్లలో ఖాళీలు ఉన్నా కూడా భర్తీ చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నాయి। ఈ రోజు మేము చూసుకున్నట్లయితే నిరుద్యోగులు అంటే విద్యార్థులను చూసుకుంటే మేజర్గా ర్యాంకులు ఏ విద్యార్థులకైతే మెరిట్తో ఉన్నావో వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వకుండా ఆ సీట్లను కూడా అమ్ముకునే ప్రయత్నాలు అధికారులు కూడా చేస్తూ ఉన్నారు। ఇట్లా చేసుకుంటూ పోతే నాణ్యమైన విద్యను అందించకుండా ఇంకొకటి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి పోస్టులను భర్తీ చేయకుండా అన్యాయం చేసే పరిస్థితి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఈ విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఎట్లాంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో దానికి మేమందరం డిమాండ్ చేసేది ఒక్కటే, ఏదైతే భారతదేశంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో భర్తీ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి మేము డిమాండ్ చేసేది ఒక్కటే, భవిష్యత్తు విద్యార్థులు ఇవాళ ఉన్నది కూలీలుగా వ్యవహరిస్తూ ఉన్నారు। ఈ కూలీలుగా ఉన్నారు। మీరు ఇప్పుడు చెప్పారు కదా, మన బజ్జీలు వేసుకోవడం, పానీపూరి అమ్ముకోవడం, మీ పిల్లలను చేయించండి। మీ పిల్లలను చేయించిన తర్వాత విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడండి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం। మీ పిల్లలు విద్యార్థులు నిరుద్యోగులు సేమే కదా, ఒకటి కాదా? మీ పిల్లలను చేయించిన తర్వాత విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు।